హల్చల్ చేసే విషయం ఏమైనా ఉందంటే జగన్ అరెస్ట్ అవుతాడా అంటే గతంలో లిక్కర్ స్కామ్ విషయంలో కావచ్చు, మొన్న క్యాన్వే కింద ఒక కార్యకర్త పడి చనిపోయారు, ఆయన విషయం కావచ్చు. అసలు అరెస్ట్ అవుతారా ఏమనుకుంటున్నారు? అరెస్ట్ అవుతారా అంటే జగన్ అంటే అక్రమాలు జరిగాయి అనేది గవర్నమెంట్ యొక్క అభియోగం. అక్రమాలు జరిగాయి అనేది గవర్నమెంట్ యొక్క అభియోగం. అది అరెస్ట్ అవ్వడం అవ్వకపోవడం మనకు తెలియదమ్మా అవి. ఎందుకంటే మేము లోతుగా చేయలేము కదా. అది తప్పు జరిగిందా లేదనేది మనం చెప్పలేము. జరిగితే కనుక కంపల్సరీగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి కదా, ప్రతి వాళ్ళు చర్యలు ఉంటాయి. ఇప్పుడు తప్పు చేశాడనేగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అట్లాగే ఇలాగే ఉంటుంది తప్ప ఉండకుండా ఎలా ఉంటుంది, చేయాలి కూడా. సార్, కానీ ఇదే విషయంలో చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు సభలు పెట్టినప్పుడు అనేక మంది చనిపోయారు. ఆ విషయంపై అరెస్ట్ అనేది కాదు కదా, కనీసం కేసు కూడా నమోదు చేయలేదు అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా జగన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారని? మేము అరెస్ట్ చేయాలా చేయకూడదని మేము చెప్పలేమమ్మా. చట్టం ఎలా చెప్తే అలా చేయడమే నా ధర్మం అనేది మేము ఆలోచిస్తాం. అది అరెస్ట్ చేయడం చేయకపోవడం అనేది వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు అవి. ఇంకా మీరు అన్నట్టుగాను గతంలో పడిపోయారు షూటింగ్లో అప్పుడు ఏదో జరిగినాయి ఇవన్నీ అంటే అది మనకు తెలియదు. అదే అంటున్నా నేను, చట్ట ప్రకారంగా ఎలా వెళ్ళాలనేది మనకు ప్రొసీజర్ అవి మనకు తెలియవు. అది కోర్టులు చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవి చూసుకుని దాన్ని చేయవలసిన పనులు అవి. సామాన్యులకు అలాంటి లోతుపాట్లు తెలియవు. మామూలుగా పైన ఏదో మాట్లాడేసి తర్వాత ఇలాగని అలాగని చెప్పడానికి లేదు. లాలో ఎలా ఉందో అలా చేస్తారు, పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో అలా నడుచుకుంటుంది. దాన్ని బట్టి ఎదరికెళ్తాయి కార్యక్రమాలు. అది నాకు తెలిసి. సార్, ఇది మీరు మీ అభిప్రాయం చెప్పండి. గతంలో 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లు చేసుకొని, ఆయన వైసీపీ కార్యకర్త బెట్టింగ్ యాప్లు చేసుకొని చనిపోయారు. సూసైడ్ చేసుకుంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి విగ్రహం కట్టించారు. అంటే బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారా? అసలు బెట్టింగ్ యాప్లు వల్ల చనిపోయిన వ్యక్తికి విగ్రహం కట్టించడం ఏంటి? నిజంగా బెట్టింగ్ యాప్ చేస్తే కనుక, నిజంగా అలాగే విగ్రహం కనుక ఓపెనింగ్ చేస్తే అది తప్పు. ఏ రాజకీయ నాయకుడు అలాంటివి చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి చేయరు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు నిజంగానే తెలిసే చేశాడా తెలియక చేశాడా అనేది ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా. కనుక ఏ రాజకీయ నాయకులు కూడా తెలిసి అలాంటి తప్పులు చేయరు. ఒకవేళ నిజంగా ఆయనకి తెలియదు, ఎందుకంటే సీఎం స్థాయి అధికారి ఆయన, అలాంటివి చేయరు. ఆయనకి తెలియదా అలాంటి చిల్లర పనులు చేయరు అనేది మా అభిప్రాయం. అది ఇప్పుడు ఈ తల్లికి వందనం అనే కాన్సెప్ట్లో గతంలో 15,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చారు. ఇదే ప్రభుత్వం కూడా అదే చేశారు, 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు. ఎందుకని? వాళ్ళు చెప్పేది ఏంటి, మెయింటెనెన్స్ అన్నారు. వీళ్ళు అదే చెప్తున్నారు, మెయింటెనెన్స్ అంటున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు వెయ్యరు అన్నారు, ఇవ్వలేరు అన్నారు. ఇచ్చి చూపించారు, చేస్తారు. అంటే వచ్చే సంవత్సరం ఏమైనా పెంచొచ్చేమో, మరి చూద్దాం.